మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. నమస్తే గురుగారు. గురుగారు, మన భారతీయ సంస్కృతిలో గురువుకి చాలా పెద్దపీట వేస్తూ ఉంటాం. అంటే దేవుడి కన్నా ముందు గురువునే తలుచుకోవాలి అంటాం. అలాంటి దాంట్లో ఈ గురు పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఎందుకని? అంటే మనకి వేదం ఒక మాట చెప్పింది, ఆచార్యవాన్ పురుషో వేద అని. అంటే భగవంతుణ్ణి పొందాలి అని ఒక వ్యక్తి అనుకున్నాడు, భగవంతుణ్ణి చేరాలి అని ఒక వ్యక్తి అనుకున్నాడు. మనిషి ఏదన్నా ఒకటి సాధించాలి అని కోరుకుంటున్నప్పుడు ఒక లిస్ట్ ఉంటుంది కదా. సహజంగా మనిషి ఏం కోరుకుంటాడు? ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఐశ్వర్యాలు. మనకు ఆశీర్వచనంలో చెప్తారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు. అయితే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు ఉన్న తర్వాత ఏం చేయాలి? ఆయుష్ బాగుంది, ఆరోగ్యం బాగుంది, ఐశ్వర్యం కూడా బాగుంది. ఈ మూడు నీకుండే ఎనర్జీస్, శక్తులు కదా. వీటిని దేనికి వినియోగించాలి? ఆ లక్ష్యం ఏంటో నీకు నేర్పడానికి ఒకరు కావాలి. సహజంగా ఆయుష్ బాగుండాలి అంటే నువ్వేం చేయాలి, నీ ఫిజికల్గా నీ బాడీని ఎలా ఉంచుకోవాలి అనేది నీకు తెలుస్తుంది. మనిషికి మానవ జీవితంలో వాడికి సహజంగా శరీరం వాడికి దగ్గరే ఉంటుంది కనుక వాడికి తెలుస్తుంది. అట్లాగే ఐశ్వర్యం ఏదైనా సంపాదించాలి అంటే, ఎర్న్ చేయాలి అంటే ఏదో ఒక మార్గాన్ని వాడు ఎన్నుకుంటాడు, అది తెలుస్తుంది వాడికి. కానీ ఈ వచ్చిన ధనాన్ని, వచ్చిన ఆరోగ్యాన్ని, వచ్చినటువంటి ఆయుష్ని, వీటన్నిటి వల్ల కలిగేటువంటి ఆనందాన్ని, వీటిని దేనికోసం, లక్ష్యం ఏమిటో తెప్పాలి అంటే దానికోసం ఒకరు కావాలి. అట్లా చెప్పేవారినే గురువు అని పిలుస్తాం అన్నమాట. అది మనకే కాదు, ఎప్పుడైనా భగవంతుడు ఈ లోకంలో మనిషిగా అవతరిస్తే, అంటే రాముడిగా, కృష్ణుడిగా అట్లా అవతరిస్తే ఆయనకు కూడా గురువు అవసరమయ్యాడు. అంటే అవసరమయ్యాడంటే ఆ గురువు అవసరాన్ని మనకి చెప్పడం కోసం భగవంతుడు మానవావతారం ఎత్తి వచ్చినా తాను కూడా గురువును శుశ్రూష చేసి, గురువు ద్వారా విజ్ఞానాన్ని పొంది మనకి గురువు యొక్క ప్రాముఖ్యతని, ప్రాధాన్యతని తెలియజేశాడు. అందుకే వేదం ఏం చెప్పిందంటే, నువ్వు సాధారణమైన ఒక చిన్న లక్ష్యం నుంచి పెద్ద లక్ష్యం భగవంతుడు, ఆయనకి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకొని ఆయన్ని పొందటం దాకా ఎవరికైతే ఒక సద్గురువు ఉంటాడో వాడికి మాత్రమే భగవంతుడు లభిస్తాడు. ఆచార్యవాన్ పురుషో వేద అంటే మొట్టమొదటి మీకు ఎవరు లభించాలి? ఆచార్యుడు లభించాలి. అలా లభిస్తే అప్పుడు మీకు పరమాత్మ లభిస్తాడు అని చెప్పింది. గురుగారు, ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి, ఆషాఢంలో వచ్చే ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటాం. అంటే జనరల్గా మాకు తెలిసిందంతా జగమెరిగిన సత్యం కృష్ణం వందే జగద్గురు, మీ వెనకాల ఉన్నవారు కదా. కానీ ఆయన కన్నా ఎక్కువ ప్రాధాన్యత వ్యాసునికి ఇస్తాం మనం. ఎందుకని? భగవంతుడు మొట్టమొదటి గురువు ఈ సృష్టిలో. ఎలా గురువు అంటే, ఆయన సృష్టిని చేసిన తర్వాత భగవంతుడి నాభి కమలంలో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఉద్భవించిన తర్వాత బ్రహ్మకి మొట్టమొదట వేదాలను ఉపదేశించేశాడు పరమాత్మ. అంటే మొదటి చదువు అని వేదానికి పేరు. ప్రా చదువు అంటారంటే తొలి చదువు కనుక దానికి ప్రావాక్ అని పేరు అనమాట వేదానికి. మొట్టమొదటగా భగవంతుడి నోటి నుండి బ్రహ్మదేవుడికి వినిపింపబడింది వేదం. ఆ వేద విజ్ఞానంతోనే బ్రహ్మ ఈ సృష్టి అంతా చేస్తాడు. అంటే ఆ వేదంలో లేనిదంటూ లేదు. వేదం అనంతంగా ఉంటుంది, అంతా ఉంటుంది అందులో. ఏం చేయాలన్నా సృష్టి క్రమమంతా ఆ శక్తినంతా వేదం నుంచే తీసుకొని బ్రహ్మదేవుడు చేస్తాడు. కనుక బ్రహ్మదేవుడు మొట్టమొదటి శిష్యుడైతే మొట్టమొదటి గురువు పరమాత్మ, శ్రీమన్నారాయణుడు మొట్టమొదటి గురువు కనుక ఆయన్నే జగద్గురువు అంటాం. ఆయనే మరల కృష్ణుడిగా అవతరించిన తరువాత మనకున్న సకల వాంగ్మయం, వేద వాంగ్మయం అంటే వాంగ్మయాన్ని రెండుగా చెప్తారు మన వాళ్ళు. పౌరుషేయం, అపౌరుషేయం అని పిలుస్తారు. పౌరుషేయము అంటే అది ఎవరైనా ఒక ఋషి కావచ్చు, ఒక దేవత కావచ్చు, వాళ్ళ వల్ల ఏర్పడితే దాన్ని పౌరుషేయం అంట. ఏ వ్యక్తి వల్ల, ఏ శక్తి వల్ల ఏర్పడకుండా సహజ సిద్ధంగా అది ఉంటే దాన్ని అపౌరుషేయం అంట. అట్లాంటి వాంగ్మయం ఒకటే ఒకటి ఉంది, అది వేదం. వేదాన్ని అపౌరుషేయ వాంగ్మయం అంట. ఆ వేదంలో ఏముందో మనం అర్థం చేసుకోవడం కోసమని మహర్షులు కానీ, దేవతలు కానీ, బ్రహ్మవేత్తలు, తపోధనులైనటువంటి ద్రష్టలు కానీ ఆ వేదసారాన్ని వివిధ రీతుల్లో అందించారు లోకంలోకి. స్మృతులు అంటారు కొన్నింటిని. స్మృతి అంటే జ్ఞాపకం కదా. వేదంలో ఏముందో జ్ఞాపకం చేసుకొని మనకు అందించిన దాన్ని స్మృతులు అంటాం. ఆ స్మృతి వాంగ్మయం ఏమైంది? ఎవరో ఒకరి ద్వారా వచ్చింది కదా, కనుక అది అపౌరుషేయం కాదు, పౌరుషేయ వాంగ్మయం. అట్లాగే ఇతిహాసాలు, రామాయణ భారతాలు, పురాణ వాంగ్మయం, ఆగమ వాంగ్మయం, ఇవన్నీ కూడా పౌరుషేయంలోకే వస్తాయి అన్నమాట. ఒక వేదం అపౌరుషేయంలోకి వస్తుంది. కనుక అపౌరుషేయ వాంగ్మయాన్ని లోకానికి అందించినటువంటి వాడు భగవంతుడు కనుక ఆయన జగద్గురువు.
ఆయన మరల కృష్ణావతారం ఎత్తిన తర్వాత కృష్ణుడిగా ఈ వేద సారమేంటో, ఈ ఉపనిషత్ సారమేంటో, ఈ సకల స్మృతుల ధర్మ సారమేంటో ఒక సింప్లిఫై చేసి ఒక 700 శ్లోకాల్లో లోకానికి అందించాడు. అందుకని ఆయన్ని జగద్గురువుగా పిలుస్తాం. అయితే ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఇందులో. ఏమిటంటే గ్రంథం ఏం చెబుతోందో అది ఆయనే. అంటే భగవద్గీతలో ఏముందో అది ఆయన అందించినప్పటికీ, ఆయన జగద్గురువు అయినప్పటికీ ఆ గ్రంథం అంతా ఆయన గురించి చెబుతోంది. వినేప్పుడు కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి గురించి వేరేవాడు పొగిడితే వినటానికి బాగుంటుంది. కానీ ఆ వ్యక్తి నేనే గొప్పవాడిని, నన్ను మించిన వాడు లేడు, నువ్వు నన్నే, భగవద్గీత అంతా ఇదే చెబుతాడు. మన్మనాభవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణ అంటూ సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ ఇలా చెప్తాడు. అన్ని ధర్మాలు విడిచి నన్నే ఆశ్రయించు, ఈ సృష్టికి నేనే తల్లిని తండ్రిని, నా నుంచే ఈ సృష్టి అంతా వచ్చి ఇలా చెప్తుంటాడు. అవన్నీ నేరుగా ఆయన చెప్పడం వల్ల గొప్పతనాల్లా అనిపించే అవకాశం వినేవాడికి ఉంటుంది. ఎందుకంటే కనిపిస్తున్నాడు ఎదురుగా, మనలాంటి ఆకారంలోనే కనిపిస్తున్నాడు. పైగా జనరల్ గా కూడా మనకి ఎవరిని పొగుడుకున్నా సెల్ఫ్ పొగుడుకుంటే అనిపిస్తుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఆయన మానవ ఆకారంలో కనబడటం చేత. కానీ అందుకే ఆ భగవంతుడు చెప్పకుండా మనలాగే మనకు దగ్గరగా సామ్యంగా ఉండే ఒక మనిషి ఆయన వైభవాన్ని కీర్తిస్తే వినటానికి బాగుంటుంది. అప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళు చెబితే వినటానికి బాగుంటుంది. అందుకనే మీకు మహాభారతంలో భీష్మ పితామహుడు అంపశయ్య మీదకి ఉన్నాడు. ఒంట్లో రక్తమంతా పోయింది. అప్పటికే వయోవృద్ధుడు, యుద్ధం చేసి బాగా డస్సి ఉన్నాడు, బడలిపోయి ఉన్నాడు. పైగా అంపశయ్య బాణాలతో ఉండేటువంటి శయ్య, దాని మీద పడటం వల్ల రక్తమంతా శరీరానికి గాయాలై రక్తమంతా పోయింది. ఇంకా ఆయన చివరిగా పరమపదాన్ని చేరాలి, మోక్షానికి వెళ్ళడం కోసం ఎదురు చూస్తున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడు వస్తుందో అప్పుడు దాకా ఎదురు చూసి వెళదాం అనుకుంటున్నాడు ఆయన. ఇంత నేపథ్యంలో ఆయన దగ్గరికి కృష్ణుడు పాండవులను తీసుకొని వచ్చి ఆయనకి మళ్ళీ బలం వచ్చేటట్టు, ఆయనకి మళ్ళీ స్మృతి జ్ఞానం వచ్చేట్టు, ఈ దేహంలో నెప్పులు ఈ బాణపు ఘాతముల వల్ల కలిగిన నొప్పి తెలియకుండా ఉండేటట్టు ఇలా బోలెడు వరాలిచ్చి ఆయన చేత పాండవులకి ధర్మాలు చెప్పిస్తాడు. అప్పుడు భీష్ముడు ఒక ధర్మ సందేహం భగవంతుని అడుగుతాడు. నువ్వు అన్ని తెలిసిన వాడివి కదా, జగద్గురువి కదా, నువ్వు చెప్పొచ్చు కదా పాండవులకి, నాకెందుకు బలం ఇచ్చి నా చేత చెప్పిస్తున్నావు అని అడుగుతాడు. దానికి భగవంతుడు చెప్పిన సమాధానం ఏంటంటే, నేను చెప్పాను ఆల్రెడీ కృష్ణుడికి అర్జునుడికి 700 శ్లోకాల భగవద్గీత, గతంలో బ్రహ్మకి వేదం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అందులో ఏముందో చెప్పే దాంట్లో అది నేనే, దాని సారం నేనే. ఎలా ఉంటుంది ఇదంటే, దీనికి మా గురువుగారు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక పటిక బెల్లాన్ని తిందామని మీరు చేతిలోకి తీసుకున్నారు. ఆ పటిక బెల్లం ఆహా నేను చాలా తీయగా ఉంటాను తినండి అని మాట్లాడితే ఏం చేస్తాం? భయం వేసి విసిరి పరిగెడతాం. అక్కడ ఇదేదో దయ్యంది, ఏదో పట్టింది దీనికి అనుకుంటాం. అంటే ఏదైతే నువ్వు తింటున్నావో, తినే వస్తువు నీతో మాట్లాడితే నీకు అది నువ్వు స్వీకరించలేవు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మనలాంటి ఒక మనిషి పటిక బెల్లం చాలా బాగుంటుంది తిను అంటే అది మనకి సజెషబుల్గా అప్లికబుల్గా ఉంటుంది. ఎలాగో భగవంతుడు జగద్గురు అయినప్పటికీ ఆయన గురుత్వం ఏమవుతుందంటే కొంచెం మనకి స్వీకరణ యోగ్యంగా ఉండదు. అందుకే ఆయన ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తాడు. సముద్రంలో నీరు ఉంటుందయ్యా, నీరు నువ్వు తాగాలంటే ఉప్పగా ఉంటుంది, కానీ ఆ నీటినే మేఘం తీసుకుంటే అప్పుడు అది తీయగా మారుతుంది. ఎలాగో నేను సముద్రం లాంటి వాడిని, నాలో ఎన్నో గుణాలు ఉన్నాయి, కానీ అవి గ్రాహ్య యోగ్యం కావు, తీసుకునేందుకు వీలుగా ఉండవు వినేవాడికి. నువ్వు మేఘం లాంటి వాడు. అందుకే గురువుని మేఘం అంటారు. గురువు అనే మేఘం ఏం చేస్తుంది? భగవంతుడనే సముద్రంలో నుంచి ఉప్పగా ఉండే నీటిని తాను స్వీకరించి దాన్ని తీయగా మరచి మనకిస్తుంది. అప్పుడు మనకి స్వీకరించడానికి యోగ్యంగా ఉంటుంది. కనుక ఖచ్చితంగా గురువు ఒకరు కావాలి. కనుకనే కృష్ణుడు జగద్గురువు అయినప్పటికీ అది గౌరవార్థంగానే మిగిలింది తప్ప రోజు రెగ్యులర్గా మనకి జీవితంలో అప్లికబుల్గా అది అంతగా అనిపించదు అనమాట. మరి ఆ పెద్దపీట వ్యాస భగవానుడికి ఎలా వచ్చింది? అంటే నిజానికి వ్యాస భగవానుడి మన పెద్దల యొక్క ఋషుల యొక్క పేర్లు వింటే, ఇప్పుడు మనం పేర్లు పెట్టుకుంటాం, పేర్లు పెట్టేటప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు అర్థవంతమైన పేర్లు, నక్షత్రాల్లో ఈ పాదంలో ఈ అక్షరాలతో పేర్లు పెట్టాలని కొందరేమో ఏదో మోడర్న్గా అనిపించాలని పేర్లు పెడుతుంటాం. మనమంతా ఏం చేసినా మనం పేర్లను చూసుకొని పెడతాం. కానీ మహాత్ములు వాడు చేసిన పనులను బట్టి పేర్లు వచ్చాయి. ఏ పెద్ద ఋషి గారిని మనం చరిత్ర చూసుకున్నా ఆయన ఏం చేశారో దాన్ని బట్టి ఆయన పేరు ఉంటుంది. అలాగా వ్యాస భగవానుడి పేరేమిటో చూస్తే మనకి ఆయన గొప్పతనం అర్థమవుతుంది. వ్యాస అంటే విభజించుట. ఇప్పుడు మనం ఒక వృత్తం గీసాం, వృత్తం మధ్యంలో ఒక కేంద్ర బిందువు ఉంటుంది, దాని నుంచి ఒక రేఖ గీసి దాన్ని వ్యాసం అని పేరు పిలుస్తాం.
మ్యాథమెటిక్స్ కదా. అవును. ఏం చేస్తుంది ఈ రేఖ అంటే వృత్తంలా ఉన్నటువంటి దాన్ని, ఒక గుండ్రంగా ఉన్నటువంటి దాన్ని ఇది ఖండిస్తుంది, విభజిస్తుంది, బ్రేక్ చేస్తుంది. బ్రేక్ అవును. చేస్తుంది. అంటే కలగా Halves. పులగంగా జ్ఞానం ఉందిట ఒకప్పుడు. ఉమ్. ఆ జ్ఞానాన్ని మనకు అందించే అపౌరుషేయాలైనటువంటి వేదాలు కలిసిపోయి ఎక్కడే ఉందో ఒక క్లారిటీ లేదు, దాన్ని మొత్తం విభజించి ఇప్పుడు చెల్లా చెదురుగా చిందరవందరగా ఉన్న ఇంటిని సర్ది కలిపి ఆర్గనైజ్డ్గా పెట్టే పని ఎలా అయితే మనం ఇంట్లో చేస్తూ ఉంటామో ఉమ్. జ్ఞానంలో ఆ పని చేశాడు ఆ మహానుభావుడు. ఉమ్. కనుక ఆయన పేరుని గురువుగా లోకానికి ఇవ్వటం జరిగింది. ఉమ్. దాంతోపాటు వ్యాస భగవానుడి గురించి మన ఈ తరం తెలుసుకోవాల్సిన అంశం చాలా ముఖ్యమైనది, ఒక కేటలాగ్ లాగా. Yes. అంటే నిజానికి చాలా తక్కువ సమయంలో మనం ఏం చెప్పుకోలేకపోయినా కనీసం స్మరించాలి కదా. అవును. స్మరిస్తే తర్వాత లోపల ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఉమ్. కాబట్టి స్మరించడమే ఈరోజు ఈ కార్యక్రమంలో ఉద్దేశ్యం. గురుగారు. ఆ, వ్యాస భగవాన్ చేసిన ఉపయోగం భారతదేశానికి ఒకటి కాదు, రెండు కాదు. ఉమ్. వ్యాస భగవానుడే లేకుండా ఉంటే అసలు మన దేశం ప్రపంచంలో నిలబడేదే కాదు, మన దేశంలో విజ్ఞానం అనేదే నిలబడేది కాదు. ఒకటి కాదు, ఉమ్. ఎన్నో రకాల విజ్ఞానాన్ని ఆయన మనకి వాంగ్మయం ద్వారా, పౌరుషేయ వాంగ్మయం ద్వారా అందించాడు. ఆయన చేసిన కార్యాలు ఒకసారి తలుచుకుందాం. మొట్టమొదటిది, వేదములను విభజించాడు. వ్యసతీతి వ్యాసః. వేదములను విభజించి ఇది ఋగ్వేదం, ఇది యజుర్వేదం, ఇది సామవేదం, ఇది అథర్వవేదం అని వాటికి ఒక నిష్కర్ష చేశాడు ఆయన. కనుక ఆయన వేదవ్యాసుడు అని పిలుస్తారు. వేద విజ్ఞానాన్ని మనకు అందించాడు. అయితే అందించిన తర్వాత ఆ వేదంలోనే ఉపనిషత్ భాగములని ఉంటాయి. వేదం రెండు రకాలుగా ఉంటుంది, కర్మకాండ, జ్ఞానకాండ అని. భౌతిక జీవితంలో మనిషి ఏం చేయాలో చెబుతుంది వేదం. అంటే మనకి ఒక గురువు గారు చేసిన పని గొప్పదని తెలిసేటప్పుడు ఆ పని ఏంటో కూడా తెలియాలి. అసలు వేదం అంటే ఏంటి మనందరం మాట్లాడతాం, రోజు మాట్లాడుతున్నాం. సామాన్యమైన ప్రజల్ని వేదం అంటే ఏమిటి అంటే అవేవో అర్థం కాని మంత్రాలు, గొళ్ళల్లో అయ్యవార్లు పూజారులు చదివే మంత్రాలు, అంతవరకు తెలుసు. ఏమిటి వేదం అంటే? విద్ అని ఒక ధాతువు. విద్ అంటే తెలియచేయునది. దేన్ని తెలియచేయాలి మనిషికి అంటే ఏదైతే మనిషి తన స్వప్రయత్నంతో తెలుసుకోలేడో దాన్ని తెలియచేయాలి. మన కళ్ళు ఉన్నాయి, అది చెట్టురా అని వేదం చెప్పిందంటే నవ్వుతాం మనం. ఎందుకు అది చెప్పాలి? మనకి తెలుస్తుంది కళ్ళు ఉన్నాయి, ఇది చెట్టు ఆకుపచ్చగా ఉంది అని తెలుస్తుంది. అంటే కంటి ద్వారా, చెవి ద్వారా, ముక్కు ద్వారా, మనకుండే కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా కొన్ని విషయాలను మనం ప్రత్యక్షంగా తెలుసుకుంటాం. దీనికి పేరు ప్రత్యక్ష జ్ఞానం అని. నేరుగా తెలుసుకుంటాం. ఈ తెలుసుకోవటం వల్ల ఒక నాలెడ్జ్ వస్తుంది కదా. దీంతో కొన్నింటిని ఊహిస్తాం. అక్కడ ఎవరో మాట్లాడుకుంటే శబ్దం వినపడుతుంటే శబ్దం ఉండాలి అంటే ఎవరో ఉండాలి, అక్కడ ఎవరో ఉన్నారు అనుకుంటాం. అక్కడ పొగ వస్తుంటే అక్కడ ఏదో ఉంది, పొగ వస్తుంది అనుకుంటాం. అంటే ప్రత్యక్షంగా వచ్చే జ్ఞానం ద్వారా కొన్నింటిని ఊహిస్తాం. దీనికి అనుమాన ప్రమాణం అని పేరు. ఈ రెండింటికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. భగవంతుడు ఎలా ఉంటాడు? ప్రత్యక్షంగా తెలియదు, ఊహకి తెలియదు. అసలు మన ఆత్మ ఎలా ఉంటుంది, స్వరూపం ఏంటి, స్వభావం ఏంటి, ఎక్కడుంటుంది, ప్రత్యక్షంగా తెలియదు, అనుమానానికి ఊహకి తెలియదు. అంటే ప్రత్యక్ష ప్రమాణం వల్ల కానీ అనుమాన ప్రమాణం వల్ల కానీ తెలియబడని అతీంద్రియమైన విషయాల గురించి చెప్పేదేదో అది వేదం. అంత గొప్పదన్నమాట. ప్రత్యక్షేణ అనుమిత్యేవ యస్తు ఉపాయో న విద్యతే ఏవం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అని యాస్కుడు అనే మహానుభావుడు దానికి నిర్వచనం ఇస్తాడు అనమాట. ప్రత్యక్ష ప్రమాణం వల్ల కానీ అనుమాన ప్రమాణం వల్ల కానీ ఏది తెలియబడదో అది వేదం. ఆ వేదంలో ఏముంటుందంటే అన్నీ ఉంటాయి. నీ ఊహకు అందని అతీంద్రియ విజ్ఞానం, లోకాలు ఎలా ఉన్నాయి, అసలు నీ కర్మలు ఎలా ఉన్నాయి, నిన్ను సృజించిన భగవంతుడు ఎట్లా ఉంటాడు, ఇవన్నీ అందులో చెప్పబడుతుంది. అంత ఇంపార్టెంట్ వేదం కలకాపులకం అయిపోతే మనం కన్ఫ్యూజ్ అయిపోమా? కనుక దానికి ఒక క్లారిటీ ఇచ్చి దీన్ని ఈ పార్ట్ని ఇంతవరకు ఎలా పిలవాలి, దీన్ని ఎలా పిలవాలి, దీన్ని ఎలా పిలవాలి, దీని ఉపయోగం ఇది, దీన్ని వినియోగం ఇది అనే నిర్దేశము చేసిన మహానుభావుడు. కనుక అది ఆయన చేసిన మొట్టమొదట గొప్ప పని. వేదవ్యాసుడు అనే పేరు ఆయనకి తెచ్చిపెట్టింది అనమాట. ఇక రెండవది, ఈ వేదంలో ఉండే ఉపనిషత్తులు జ్ఞానకాండ, కర్మకాండ. మన జీవితంలో ఏం చేయాలి చెప్పేది కర్మకాండ అయితే, ఈ జీవితం వదిలిన తర్వాత ఈ ఆత్మ శాశ్వతంగా ఎక్కడికి వెళ్ళాలో చెప్పేదంతా జ్ఞానకాండ. ఆ చెప్పే భాగాన్ని ఉపనిషత్తులు అంటారు. ఆ ఉపనిషత్తులకి ఆ రోజుల్లో అంటే ద్వాపర యుగం సమయానికి ఒక్కొక్క ఋషి గారు ఒక్కొక్క రకమైనటువంటి మీనింగ్ చెప్తూ ప్రజల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాత్స్ని క్రియేట్ చేసి వాళ్ళు వెళ్తున్నారు. పబ్లిక్ అంతా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఒక ఋషి ఇలా అంటాడు, ఒక ఋషి అలా అంటాడు, ఇంకొక ఋషి ఇంకొకలా చెప్తాడు. ఏది పాటించాలి తెలియదు, కన్ఫ్యూజ్డ్ ప్రజలంతా. ఆ సమయంలో వ్యాసుల వారు ఈ ఋషులందరినీ ఒక చోటకి పిలిచి ఒక పెద్ద సభ పెట్టి ఎక్కడైతే డౌట్స్ ఉన్నాయో, ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉందో దాన్ని క్లియర్ చేస్తూ ఒక చర్చ సాగించి ఆయన కొన్ని సూత్రములను రచించాడు.
ఇది ఆయన చేసిన రెండో గొప్ప పని అనమాట. మ్మ్. అంటే ఏంటి ఆ నాలెడ్జ్ సూత్రాలు గురువు? వాటి పేరే బ్రహ్మసూత్రములు అంటారు. మ్మ్. బ్రహ్మ అంటే పరమాత్మ. పరమాత్మ గురించి నిర్ధారణగా చెప్పేవేవో ఈ వేదములలో ఉపనిషత్తులలో ఉండేటువంటి డిస్కషన్ అనమాట. వాటిలో ఉండే కన్ఫ్యూజన్ని పోగొడుతూ చెప్పాడు. అవి సూత్రానికి ఒక అర్థం చెబుతారు పెద్దవాళ్ళు. అల్పాక్షరం అసందిగ్ధం సారం సూత్రం సూత్రవదో విదుహు అంటారు అనమాట. అంటే అక్షరాలు తక్కువ ఉంటాయి వాటిలో, స్పష్టత ఎక్కువ ఉంటుంది వాటిలో, చాలా అందమైనటువంటి కూర్పు అందులో ఉంటుంది అనమాట. ఒక మంగళకరమైన కూర్పు అందులో ఉంటుంది. మ్మ్. అట్లాంటి బ్రహ్మసూత్రములను వారు లోకానికి అందించారు. ఇది ఆయన చేసినటువంటి రెండవ గొప్పతనం అనమాట. మ్మ్. ఇక దాంతోపాటు 18 పురాణాలను ఇచ్చాడు ఆయన లోకానికి. పురాపి నవం పురాణం అని పురాణం గురించి చెప్తారు. అంటే అది ఎప్పటిదో ఎప్పటికీ క్రొత్తగానే ఉంటుంది. కొన్ని వస్తువులు పాతబట్టం, కొన్ని అంశాలు పాతబట్టం ఉండదు కదా. మ్మ్. నిత్య నూతనం, యూనివర్సల్ ట్రూత్స్ అంటాం వాటిని. అవి ఎప్పుడూ నూతనంగానే ఉంటాయి, ఎప్పుడు మనిషికి అవసరపడతాయి. అట్లాంటి విజ్ఞానాన్ని మనకు అందించేవి ఒక 18 పురాణాలు. మ్మ్. 17 వ్యాసుల వారు చెప్పారు, రాశారు. ఒకటి వాళ్ళ నాన్నగారు రాశారు. అంటే వాళ్ళ నాన్నగారు అయినటువంటి పరాశర మహర్షి విష్ణు పురాణాన్ని రాశారు. మ్మ్. అయితే మనం తండ్రి గారి ఆస్తి తర్వాత కొడుకు సంక్రమించినట్టుగా చెప్పేటప్పుడు పెద్దలంతా కూడా 18 పురాణాలని వ్యాసుల వారు అనుగ్రహించారని చెబుతూ ఉంటారు. ఆ. విష్ణు పురాణం పరాశర మహర్షి వల్లే తనకు అందిన మ్మ్. వ్యాస భగవానుడి ధనం కానీ దాన్ని కూడా చెప్తారు. 18 మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వా చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని మకారంతో ఒక 2 పురాణాలు చెప్పేటైనా మార్కండేయ పురాణం, మత్స్య పురాణం. మద్వయం భాద్వయం భాతో 2 చెప్పాడు, భాగవతం భవిష్యోత్తర పురాణం. భ్రాత్రయం భ్రాతో 3 చెప్పాడు, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం. వా చతుష్టయం వాతో 4 చెప్పాడు ఆయన, వాయుపురాణం, వామన పురాణం, విష్ణు పురాణం, వరాహ పురాణం. అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. ఆ అగ్ని పురాణం, నా నారద పురాణం, పా పద్మపురాణం, లి లింగ పురాణం, గా గరుడ పురాణం, కు కూర్మ పురాణం, స్కా స్కంద పురాణం. ఇట్లా 18 పురాణాలు. ఏమిటి పురాణాలు? ముసలమ్మలు చదివేవా? పెద్దవాళ్ళ పుణ్యం కోసం ఏదో గుళ్ళల్లో చదువుకునేదే కాదు. అనంత సృష్టి విజ్ఞానం పురాణాల్లో లేనిది లేదు. ఒక శిల్పశాస్త్రం గురించి పురాణాల్లో ఉంది, రసాయన శాస్త్రం గురించి పురాణాల్లో ఉంది, వృక్షశాస్త్రం గురించి, లోహ శాస్త్రం గురించి, చివరికి వైమానిక శాస్త్రం గురించి, ఆయుధ నిర్మాణాల గురించి, ఒక గృహాల యొక్క నిర్మాణం ఎలా ఉంటే దాంట్లో ఎలాంటి ఉపయోగం ఉంటుంది చెప్పేటువంటి వాస్తు విజ్ఞానం గురించి, కాలాన్ని సమయాన్ని గణన చేసి చేయవలసిన పనులు వాటి వల్ల లభించే ఫలితాల గురించి చెప్పేటువంటి జ్యోతిష్య విజ్ఞానం అందులో ఉంది. అలాగే మనిషి ఆరోగ్యానికి పనికొచ్చేటువంటి ఆయుర్వేద విజ్ఞానం అందులో ఉంది. వాట్ నాట్. చివరికి ఒక బేబీ, ఒక చిన్న కణం తల్లి గర్భంలో ఫామ్ అయినప్పుడు ముందు ఎప్పుడు ఎముకలు వస్తాయి, ఎప్పుడు కాళ్ళు వస్తాయి, ఎప్పుడు కళ్ళు వస్తాయి అంటే ఆ క్రమం కూడా అగ్నిపురాణంలో చెప్పబడింది. కానీ అందరికీ ఫీజిబుల్ కాదు కదా గురుగారు? దానికి రీజన్ ఏమిటి అంటే పురాణాలని కేవలం పుణ్యం అనే భావంతో కొందరు చెప్పడం, అది సంస్కృత భాషలో ఉండటం మొదటి కారణం. సంస్కృతం భారతీయ జనజీవనం నుంచి దూరం అవటం రెండవ కారణం. 3 కొందరు రిప్రజెంటేటివ్స్ వాటిని చెప్పేటప్పుడు ఇట్లాంటి టెక్నికల్ సబ్జెక్ట్ పబ్లిక్కి ఇంట్రెస్ట్గా ఉండదు కనుక వాటిని చెప్పకుండా స్టోరీస్లా ఉండేవో, కథల్లా ఉండే వాటినే లోకానికి ఎక్కువగా అందించటం వల్ల కూడా అందులో ఏముందో తెలియక కేవలం కథలుంటాయేమో అనే భావన మనకు ఏర్పడింది. కానీ ఒరిజినల్ స్క్రిప్చర్స్ని మనం కనుక దగ్గరికి తీసుకొని చదవగలిగితే అద్భుతమైన విజ్ఞానం. అంటే ఒక మానవ జీవితానికి ఏం కావాలో అంత విజ్ఞానాన్ని వ్యాసుల వారు అందించారు. ఈవేళ తెలుసో తెలియకో మనం పాటిస్తున్న, అంటే హిందూ సమాజం, అది దక్షిణ భారతదేశం కావచ్చు, ఉత్తర భారతదేశం కావచ్చు, మన భారతీయులు ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడ కావచ్చు, మనల్ని చూసి తెలియకుండానే మన నుంచి కొన్ని బాగున్నాయని ప్రపంచంలో ఇతర జాతులు, ఇతర దేశాలు తీసుకున్న మంచి అలవాట్లు కావచ్చు, ఇవన్నింటికి మూలం వ్యాసుల వారి విజ్ఞానమే. అందుకని వ్యాస భగవానుడు లేకపోతే ఈవేళ సంస్కారం అనేది ఎక్కడైనా ఒక సంస్కారం, ఒక మంచి అలవాటు ఉందంటే దానికి మూలం ఇందులో కనిపిస్తుంది. అంటే ఈయన 18 పురాణాలను ఇచ్చి వీటితో పాటు పంచమ వేదం అని పొగడబడి చెప్పబడి మహాభారత రచన కూడా చేసి, ఇది ఇతిహాసం, ఇది భారతదేశం యొక్క చరిత్ర. ఏం జరిగిందో 5000 సంవత్సరాల క్రితం యాజ్ ఇట్ ఈజ్ దాన్ని గ్రంథస్థం చేసి ఇచ్చి ఆయన ఒక మాట చెప్పాడు, ధర్మేచ అర్థేచ మోక్షేచ. నీకు ధర్మం కావాలన్నా, అర్థం కావాలన్నా, మోక్షం కావాలన్నా, కామం కావాలన్నా, ఏది సాధించాలన్నా ఇతిహాస్తి తదన్యత్ర. నేను చెప్పిన ఈ భారతంలో దొరికేదే ఇంకెక్కడైనా కనపడుతుంది ఈ ప్రపంచం. ఆయనే దాని మీద ఎంత కాన్ఫిడెంట్గా ఒక మాట చెప్పారంటే, ఈ 4 టాపిక్స్లో నువ్వు ఏ నాలెడ్జ్ కావాలనుకున్నా ఇతిహాస్తి తదన్యత్ర, నేహాస్తి నతత్ క్వచిత్.
ఇందులో ఉన్నదే ఇంక ప్రపంచంలో ఎక్కడైనా కనబడుతుంది, ఇందులో లేనిది ఇంకెక్కడా కనపడదు అని భారతానికి చెప్పారంటే భారతం అంత గొప్పది. అలాంటి భారతాన్ని కూడా ఆయన మనకి అందించాడు. ఇక ఈ భారతంలో 2 భారతదేశానికి చాలా ముఖ్యమైనవి. ఏమిటవి 2 చాలా చాలా ముఖ్యమైనవి అంటే, భారతానికి ఒక పేరు ఉంది, భారతం అంటున్నాం, భారం భారం, బరువు, బరువు వల్ల ఆ పేరు వచ్చింది. మహత్వాత్ భారవత్వాత్ మహాభారతం ఉచ్యతే అంటారు. గొప్ప, ఇప్పుడు బరువు అంటే ఏదైనా ఒక రాయిని పెడితే అది కూడా వెయిట్, అవును గురుగారు. కానీ దానికి మహాత్మ్యం ఉండదు రాయికి. అంటే బరువు ఉండాలి, ఆ బరువుకి చాలా మాహాత్మ్యం ఉండాలి. ఒక మాహాత్మ్యం కలిగిన బరువు, దృఢిష్టత, ఘనిష్టత ఎందులో ఉందో అది భారతం. రెండింటి వల్ల భారతానికి 1,25,000 శ్లోకాల గ్రంథం భారతం. ప్రపంచంలోనే అంత పెద్ద ఇతిహాసం లేదు ఇంకెక్కడ. అలాంటి దాంట్లో ఇంత మొత్తానికి బరువు దేనివల్ల వచ్చిందంటే రెండింటి వల్ల. ఒకటి భగవద్గీత, 2 విష్ణు సహస్రనామాలు. ఈ 2 భారతంలోనే ఉన్నాయి. ఈవేళ మనం ఒక కష్టం పోవాలని ప్రపంచంలో ప్రతివాడు పారాయణ చేసే విష్ణు సహస్రనామం భారతం నుంచి వ్యాస భగవానుడు మనకు అందించింది. రెండవది, భూమి మీద మొలకెత్తే ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేది, సకల వేద సారమైనది, భగవంతుణ్ణి జగద్గురువుగా మనకు అందించిన భగవద్గీత 700 శ్లోకాలు. 2 వ్యాస భగవానుడి అనుగ్రహం వల్ల మనకు అందే భారతం ద్వారా. ఇది ఆయన చేసినటువంటి మరో గొప్ప పని. 2 మనిషికి శాంతి లేక మనిషి విలవిల్లాడిపోకుండా ఉండటం కోసం భాగవతము అనేటువంటి దాన్ని పురాణ తిలకంగా ఆ మహానుభావుడు మనకు అందించాడు. కనుక ఇంత విజ్ఞానం వ్యాస భగవాన్ వల్ల అందింది కనుక గురువు అనే పదానికి సార్థక నామధేయుడు. భారత జాతి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మొక్కవలసిన, స్మరించుకోవలసినటువంటి గురువు వ్యాస భగవాన్. మరి అలాంటి గురువు మనం ఈ రోజుల్లో ఎందరో గురువులు వచ్చారు గురుగారు. మరి అలాంటి గురువుకి ఎలాంటి లక్షణాలు ఉండాలి? అంటే మనం భగవంతుడి కన్నా పెద్ద పీట వేసే గురువుకి ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఎలాంటి వారిలో మనం గురు లక్షణాలు వెతుక్కొని ఆయన్ని గురువుగా చేసుకోవాలంటారు? అంటే ఇప్పుడు నిజానికి కొంతమంది నమ్మకం చాలా ముఖ్యం, మనం దేన్ని నమ్మితే అది మన నమ్మకం మన వరకు అనుకుంటాం, మంచిదే. ఇప్పుడు ఒక పడవ ఎక్కాం, పడవకి కింద రంధ్రం ఉంది, మనం పరిశీలించాల, నమ్మకం ఈ పడవ చాలా బాగుందని కూర్చున్నాం, మునుగుతున్నాం కదా, మునిగి తీరుతుంది. అంటే నమ్మకం మంచిదే, కానీ ఆ నమ్మకం సమర్థవంతమైన దాని యందు ఉండాలి. అంటే దానికి కొంత పరిశీలన చేయాలి. ఇది మనకి సుందరకాండలో సీతమ్మ దగ్గర కనబడుతుంది. హనుమంతుడు వచ్చి నన్ను రాముడు పంపించాడంటే వెంటనే నమ్మేయలేదు, ఎన్నో ప్రశ్నలు వేసింది. రాముడు ఎలా ఉంటాడు చెప్పు, ఆయన యొక్క చిహ్నములు ఏంటి చెప్పు, ఆయన గుర్తులు ఏంటి చెప్పు అని బోలెడు ప్రశ్నలు వేసి పరిశీలించి పరీక్షించాకే రామదూత ఇతను అని నమ్మి, అప్పుడు ఆవిడ ఏం చేయాలో ఆయన్ని ఆశ్రయించి ఆయనకి ఏం చెప్పాలో అవన్నీ చెప్పి, ఈ పరీక్షా గుణం కూడా బాగుపడాలనుకునే వాడికి ఉండాలి. ఎప్పుడైతే నేను పరిశీలించకుండా పరీక్షించకుండా నమ్మేస్తానంటాము, విచిత్రం ఏంటంటే ఒక పూట వండితే సాయంకాలం తర్వాత అరిగిపోయేటువంటి కూరగాయల్ని పరిశీలిస్తాం, 4 రోజులు కట్టుకుంటే తర్వాత పాడైపోయే బట్టలని పరిశీలించి వేసుకొని టెస్ట్ చేస్తాం. కానీ మనం ఒకరిని బిలీవ్ చేసి ఆయన చెప్పినట్టు జీవితంలో నడవాలంటే ఎంతో ముఖ్యమైన విషయం ఇది, అసలు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇది. దీనికి అతడిని ఎలాంటి గుణాలు ఉండాలి అనేది చాలా ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు బంగారం అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, వజ్రం అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి, ప్రతి వస్తువుకి కొన్ని గుణములు ఎలా ఉంటాయో గురువుకి కూడా కొన్ని ఉంటాయి. గురువు అంటే ఏమిటి, మనకు సహాయంగా ఏం చెప్తారు, మనకి అందరికీ తెలిసిన విషయం ఇది. గుశబ్ద అంధకారస్య, రుశబ్ద తన్నిరోధక, అంధకార నిరోధిత్వాత్ గురుశబ్ద ఇత్యభిధీయతే అని సహజంగా అందరూ చెప్తారు. గు అంటే అజ్ఞానం అని, ఒక అంధకారం, చీకటని. రు అంటే దాన్ని పోగొట్టేవాడు, అంధకారం, అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టేవాడు ఎవరు, ఆయన గురువు అని అందరూ చెప్తారు. అయితే ఆ గురువుకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ పోగొట్టేవాడు కరెక్టే, ఆయనకి ఏం లక్షణాలు ఉంటే పోగొట్టగలుగుతాడు, దానికి పెద్దలు చెప్పారు అన్నమాట. గురువుని ఆచార్య అని మరొక శబ్దంతో స్మరిస్తారు, ఇంకా స్పష్టంగా తెలుస్తుంది అనమాట ఆచార్య శబ్దంలో గురువు యొక్క అర్థం. ఏమిటి ఆచార్య అంటే, ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచార్య స్థాపయతి చ స్వయమాచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే అని చెప్తారు అనమాట. అంటే ముందు తాను ఆచినోతి శాస్త్రార్థాన్, శాస్త్రాల్లో ఏమున్నాయో ముందు తాను తెలుసుకుంటాడు, తర్వాత వాటిని మనకి ఇలా ఉంది ఇలా ఉంది ఇలా మీరు చేయాలని చెప్తాడు, స్థాపన చేస్తాడు. అవి చెప్పే ముందే స్వయం ఆచరతి, తాను ఆచరిస్తాడు. అంటే తను తెలుసుకోవాలి ఒకటి, ఆచరించాలి 2, అప్పుడు వాటిని నిష్కర్షగా స్పష్టంగా ఇది ఇలా అని చెప్పాలి 3. ఇవి చేసేది గురువు యొక్క గొప్పతనం అన్నమాట. అందువల్ల ఆయన్ని ఆచార్యుడు అని కూడా పిలుస్తారు. గురుగారు, గురు పౌర్ణిమ అంటున్నాం కదా, గురువుకి పౌర్ణిమకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు అలా పిలుస్తాం?
మంచి ప్రశ్న ఇది, చాలా తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది. అంటే మనకి శాస్త్రంలో భగవంతుని సూర్యుడితో పోలుస్తారు, గురువుని చంద్రుడితో పోలుస్తారు. ఎందుకు అంటే చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. సూర్యకిరణాలే చంద్రుడి మీద పడితే వాటి రిఫ్లెక్షన్ వల్లే చంద్రుడు మనకి వెన్నెలను అందిస్తాడు. కానీ చంద్రుడి మీద పడిన తర్వాత ఆ కిరణాల యొక్క ధర్మం మారుతుంది. సూర్యుడిలో కిరణాలు ఉన్నప్పుడు చాలా తీక్షణంగా ఉంటాయి కదా, ఎండ చాలా తీక్షణంగా ఉంటుంది. కానీ సూర్యకిరణాల వల్ల పిండి పదార్థం తయారవుతుంది. సైంటిఫిక్ గా మనకి ఆహారంలో పిండి పదార్థం అంతా కూడా సూర్యకిరణాల వల్లే ఉత్పత్తి చెందుతుంది. కానీ రసములన్నీ చంద్రకిరణాల వల్ల ఏర్పడతాయి. సైంటిఫిక్ గా ఒక పళ్ళలో రసం రావాలన్నా, ఔషధాలు ఏర్పడాలన్నా, అందుకే చంద్రుణ్ణి మనఃకారకుడు అంటారు. మీకు కళలు బాగా అభివృద్ధి చెందాలంటే చంద్రానుగ్రహం మీకు ఉండాలి. ఎప్పుడైనా ఒక బాగా ర్యాష్గా లేకపోతే చాలా కోపంతో చికాగ్గా ఉండే మనిషిని పూర్ణిమ రాత్రిపూట కొద్దిసేపు చంద్రకిరణాలు పడేట్టుగా వాడిని కూర్చోబెట్టి అభ్యాసం చేస్తే కొన్ని రోజులకి వాడి మనసులో ఒక సౌమ్యత ఏర్పడుతుంది, చంద్రుడికి ఆసక్తి. ఇప్పుడు ఏమైంది, చంద్రుడు సొంతంగా తీసుకోవట్లే కిరణాలు, సూర్యుడి నుంచి తీసుకుంటున్నాడు. సూర్యుడి దగ్గర ఉన్నప్పుడు చాలా తీక్షణంగా ఉంటున్నాయి, చంద్రుడి దగ్గరికి వచ్చాక చాలా ఆహ్లాదకరంగా చల్లగా మారుతుంది. ఎలాగో భగవంతుడు సూర్యుడు వల్ల తీక్షణంగా ఉంటాడు. ఆయన తేజస్సు, ఆయన నుండి గొప్పతనం, ఆయన శక్తి అట్లాంటిది భగవంతుడు. కానీ నేరుగా భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలనుకోండి మనం తట్టుకోలేము ఆ తేజస్సు. గురువు చంద్రుడు లాంటి ఆ కిరణాలను తాను ముందు గ్రహించి దాన్ని తాను అనుభూతి చెంది మనకి చాలా చల్లగా, అందంగా, ఆహ్లాదంగా అందిస్తాడు. అందుకే గురువుని ఎప్పుడు కూడా చందమామతో పోల్చుతూ ఉంటారు. గోదాదేవి పేరు విని ఉంటారు, ఆండాళ్ అంటారు. తమిళలో ఆవిడ ఒక అద్భుతమైన ప్రబంధాన్ని అందించింది, తిరుప్పావై అని పిలుస్తారు. మొట్టమొదటి పాటలో మొదటి లైన్లో మార్గళి తింగళ్ మదినిరైంద నన్నాళాల్ అంటే నిండు చంద్రుడు వచ్చాడు ఈ మాసం, మార్గశీర్ష మాసంలో చాలా మంచి రోజులని గురువుని చంద్రుడితో స్మరిస్తున్నాడు. గురువు ఎవరికి దొరుకుతారో అది మంచి రోజు. గురువు ఎట్లా ఉంటాడు, చంద్రుడిలా. సుందరకాండలో కూడా ఆంజనేయ స్వామి లంకలోకి అడుగు పెట్టగానే ఒక 5వ సర్గ సుందరకాండలో కంప్లీట్ సర్గ అంతా చంద్రుడినే వర్ణిస్తాడు వాల్మీకి భగవాన్. అంటే ఆయన సాచివ్యమివ కుర్వన్ అంటాడు అనమాట. ఆంజనేయ స్వామికి ఆయన ఒక మంత్రిలాగా దారి చూపించాడు. అంటే చందమామ ఆహ్లాదత్వాన్ని ఎట్లిస్తుందో గురువు కూడా భగవద్గుణాలను తాను అనుభవించి వాటిని మనకి చక్కగా చల్లగా అందిస్తాడు. కనుక పూర్ణిమని గురువుతో ఎప్పుడూ పోలుస్తారు. అనుకోకుండా విశేషించి ఆషాఢమాసపు పూర్ణిమ రోజే వ్యాస భగవాన్ అవతరించడం, రెండూ కూడా సమన్వయంగా పరిపూర్ణంగా జరిగాయి. మరి ఇంతటి విశిష్టమైన రోజున మనం పాటించవలసిన నియమ నిష్టాలు, ఈ రోజుని ఉపయోగకరంగా ఎలా ఉపయోగించుకోవాలి గురుగారు? సహజంగా మనకి మనిషి కొన్ని రుణాలు ఉన్నాయని ఉంటారు. ఆ రుణాలు ఒక ఋషి రుణం అని పేరు విని ఉంటాం. ఋషులకు మనంతా రుణపడి ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు అందించిన విజ్ఞానం వాళ్ళు ఆచరించి ఇప్పటిదాకా మన దాకా తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళు మనం ఆ విజ్ఞానాన్ని అందుకోగలిగాం. సో మనం రామాయణమైన, మహాభారతమైన, భాగవతమైన, ఇంత పౌరాణిక విజ్ఞానమైన ఈ వైదికమైనటువంటి ఈ విజ్ఞానం అంతా మనకు అందించినటువంటి మహానుభావులు వ్యాస భగవానుడు అవతరించిన రోజుని గురు పూర్ణిమగా మనం చేసుకుంటున్నాం. ఆ రోజు ఎవరెవరం వారి వారి గురువుని వ్యాస రూపాలుగా స్మరించాలి. వ్యాస భగవానుని తలుచుకోవాలి. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేహి అని ఆయనకు క్రమం చెబుతాం కదా. వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణవే, నమో వై బ్రహ్మనిధయే అనంటూ ఆయన స్మరిస్తాం మనం. అలా వ్యాస భగవానుని స్మరిస్తూ వ్యాస పరంపరని కూడా, వ్యాస భగవానుడి యొక్క పూర్వీకులైన ఋషులని, వశిష్ఠుణ్ణి, శక్తిని, పరాశరుణ్ణి, ఈ క్రమం మొత్తాన్ని కూడా మనం స్మరించుకుంటూ వ్యాస రూపంగా మన గురువుని, మనకున్నటువంటి గురువుని స్మరించాలి. అయితే గురువు లేరనుకుందాం కొంతమందికి. ఆధ్యాత్మిక మార్గంలో ఇష్టం ఉంది, లేదు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని గుర్తించాడు, కానీ నేరుగా ఏ గురువు దగ్గర ఆయనకి ఒక సంబంధం, అవకాశం ఏర్పడలేదు అనుకుందాం. అలాంటప్పుడు తాను ఎవరిని గురువు అనుకుంటే, వ్యాసుని గురువు అనుకున్నాడు. ఆంజనేయ స్వామి కూడా గురు స్వరూపమే. మనకి పురాణాల్లో మనం ఆంజనేయ స్వామిని పూజిస్తాం. ఆంజనేయ స్వామి సాక్షాత్ గురు స్వరూపం, వినాయకుడైనా. అంటే మనం ఎవరిని ఆరాధన చేస్తామో వారిని గురు స్వరూపంగా రేపటి రోజు గురు పూర్ణిమ రోజు ఆ గురు శబ్దంతో ఉపాసన చేయాలి. సహజంగా మన సంస్కృతి మనకు ఒకటి నేర్పింది, అర్ఘ్యపాద్యాచమనాలు. ఈ మాట వినుంటాం. పెద్దలు ఎవరైనా ఇంటికి వస్తే అర్ఘ్యపాద్యాచమనాలు అంటాం. భగవంతుని ఉపాసించేటప్పుడు కూడా అర్ఘ్యపాద్యాచమనాలు అంటాం. రేపటి రోజు గురు పూర్ణిమ రోజు మనం గురువుగా భావించే స్వరూపాన్ని అస్మద్ గురుభ్యో నమః అనేటువంటి మంత్రాన్ని పెట్టుకొని ఓం అస్మద్ గురుభ్యో నమః, నా గురువుకి నమస్కారం అంటూ, అంటే
గురువు ఇందాకే మీరు మొదట అడిగారు కదా, కృష్ణ పరమాత్మ గురువుగా ఎప్పుడూ ఉంటాడు నిరంతరం. హ్మ్. బద్రీనాథ్ అనే ఒక క్షేత్రం ఉంది మనకి భారతదేశంలో. అవును గురుగారు. ఆ బద్రీనాథ్లో పరమాత్మ 2 కొండల రూపంలో ఉంటాడు. హ్మ్. నారాయణ పర్వతాలని పిలుస్తారు వాటిని. హ్మ్. ఎదురు బొదురు ఉంటాయి ఆ పర్వతాలు, మధ్యలో అలకనంద ప్రవహిస్తూ ఉంటుంది. గంగ అక్కడ అలకనంద అనే పేరుతో ఉంటుంది గంగమ్మ. హ్మ్. ఆ అలకనందకి అటువైపు నారాయణుడు, ఇటు నరుడు 2 పర్వత రూపాల్లో నిరంతరం కూర్చొని ఉంటారు. ఏం చేస్తారట వాళ్ళు? నిరంతరం మంత్రజపం చేస్తూ ఉంటారు. అష్టాక్షరి మంత్రజపం చేస్తూ ఉంటారు ఎప్పుడు. హ్మ్. ఎందుకు అని ఒక ప్రశ్న వేస్తే హ్మ్. పెద్దలు కానీ మనకి పురాణ వాంగ్మయం కానీ ఏం చెప్పిందంటే, ఎప్పుడైనా లోకంలో మంచి గురువులు లభించకపోతే, లేదు లోకంలో ఉన్న గురువుల మీద నీకు నమ్మకం కలగకపోతే, ఇప్పుడు నీకు నమ్మకం కలగాలి కదా గురువు అంటే, అవును. నమ్మకం కలిగితేనే నువ్వు అక్కడ ఆశ్రయించాలి. హ్మ్. అట్లా నీకు అనిపించట్లే ఎవరిని చూసినా, అప్పుడు ఏం చేయాలి మరి? నువ్వు జ్ఞానం సాధన పొందాలి అంటే బదరీ వెళ్ళి నేరుగా కొండ ఎదురుగా కూర్చొని ఆయనయే నీకు ఉపదేశిస్తున్నాడని చెప్పని నువ్వు అక్కడ తీసుకుంటే అది సిద్ధిస్తుంది. హ్మ్. అది పవిత్రమైన నీకు ఒక సిద్ధి పొందిన గురువు ఉపదేశిస్తే ఎంతో, బదరికాశ్రమంకి వెళ్ళి నువ్వు ఆ స్వామినే నీ గురువుగా భావిస్తే అక్కడ సిద్ధించేది కూడా అంతే అని పెద్దలు చెప్పారు. అంటే అలాంటి అవసరం ఎప్పుడైనా లోకంలో వస్తే అది రాకుండా ఉండడం కోసం, ఆ వెలితి లేకుండా ఉండడం కోసం సాక్షాత్ పరమాత్మే గురువై నారాయణ ఋషి అయి అక్కడ మంత్రజపం చేస్తూ ఉన్నాడు ఇప్పటికీ. సో కనుక నువ్వు భగవంతుడిని గురువుగా స్వీకరించి, కానీ గురు శబ్దంతో, ఇప్పుడు గురు పూర్ణిమ కనుక అస్మద్గురుభ్యో నమః అర్ఘ్యం సమర్పయామి, అస్మద్గురుభ్యో నమః పాద్యం సమర్పయామి, అస్మద్గురుభ్యో నమః ఆచమనీయం సమర్పయామి. భగవంతుణ్ణి ఎట్లా అయితే షోడశ ఉపచారములతో ఆరాధన చేస్తావో, నువ్వు గురువుగా అనుకునేటువంటి స్వామిని రేపటి రోజు ఆరాధన. నీ గురువు ఉంటే అద్భుతం, అదృష్టం. నీకు అలాంటి ఒక నమ్మకం కలిగిన గురువు నీ జీవితంలో ఏర్పడి ఉంటే చాలా సంతోషం. అలా అంటే వ్యాసుని భగవాను తలుచుకుంటూ ఆ వ్యాస ప్రతిరూపములుగా, ఆయన యొక్క అంశలుగా ఈ గురు స్వరూపాన్ని మనం ఇద్దరిని తలుచుకోవాలి. వ్యాస భగవాన్ని మర్చిపోకుండా ఇప్పుడు ఉన్నటువంటి గురు స్వరూపంలో ఉండే గురువునైనా, లేక నీకు నచ్చిన భగవత్ స్వరూపాన్నైనా గురు శబ్దంతో షోడశ ఉపచారంతో రేపు పూజ చేసినట్లయితే, ఆరాధన చేసినట్లయితే, సో నీకు ఆ గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉంటుంది. గురుతత్వం అనేది అది ఒక రూపం కాదు. వ్యాస అంటే కూడా ప్రతి యుగంలో వస్తారండి ఆయన. వ్యాసుడు అంటే ఏదో ఒక రోజు వచ్చినటువంటి ఒక మనిషి అని కాదు, అది ఒక పదవి లాంటిది. పరిపాలన కోసం ఎట్లయితే పదవులు ఉన్నాయో, మనకి జ్ఞానాన్ని అందించడం కోసం ఎప్పుడు చికాకు ఏర్పడ్డా వాళ్ళు వస్తూ ఉంటారు. అందుకే మనకి వ్యాస భగవానుడి తరువాత వ్యాస భగవానుడు అందించినటువంటి ఆ విజ్ఞానానికి మళ్ళీ కలియుగంలో కొన్ని ఇబ్బందులు వస్తే, మొత్తం దేశమంతా ఎక్కడ చూసినా బుద్ధి ప్రచోదితమైనటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ వేదాలకి యొక్క ప్రాముఖ్యత తగ్గిస్తే, శంకర భగవత్పాదుల వారు, ఆది శంకర్లు అంటాను, ఆ మహానుభావుడు అవతరించి ఆయన తిరిగి మళ్ళీ వేద వైభవాన్ని స్థాపన చేశాడు. అందుకని ఆయన్ని మనం గురువని పిలుస్తాం. మరలా శంకర్ల వారి తర్వాత కొంతకాలానికి మళ్ళీ కొంత చికాకు ఏర్పడితే జ్ఞానంలో భగవద్ రామానుజులు అనే మహానుభావులు అవతరించారు. అట్లాగే మధ్వాచార్యులు అనేటువంటి మహానుభావులు అవతరించారు. అట్లా ఎందరో గురువులు, వల్లభాచార్యులు ఎందరో అవతరించారు. కాలంలో ఎప్పుడెప్పుడు అవసరపడ్డా భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆయన వైభవాన్ని చాటడానికి వ్యాస హృదయమేంటో వారు ముందు సాక్షాత్కరించుకొని దాన్ని మనకు అందించేటువంటి మహానుభావులంతా కూడా లోకంలో వచ్చారు. గురుగారు, చిట్ట చివరిగా ఈరోజు మేమందరం పఠించవలసిన మంత్రం ఏదైనా ఉందా? కామన్గా అందరూ కూడా ఎప్పుడు గురువు నా వెంటే ఉన్నాడు అనుకోవడానికి. అంటే వివిధ రూపాల్లో ఈ గురువు వైభవాన్ని చెప్పే ఉన్నాయి. నిజానికి హనుమంతుణ్ణి మనం గురువుగా, పరిపూర్ణమైన గురువు, అసలు ఆయనకు ఒక పేరుంది, వానరాణాం అధీసి. అంటే వానరులు అని గురువుల్ని పిలుస్తారు సంస్కృతంలో. మనకు వానరా అనగానే కోతి గుర్తొస్తుంది. వా అంటే క్వశ్చన్ మార్క్ అనమాట. నువ్వు ఎవరినైనా అవునా నువ్వు అదేనా అని అడగాలి అంటే, సంస్కృతంలో అడగాలంటే వా అవునా అని అర్థం అనమాట. తర్వాత ఏముంది, నరుడేనా అని ఆ మాటకు అర్థం. అంటే ఎవరి యొక్క గొప్పతనం నువ్వు చూసినప్పుడు, అంటే కొంతమంది మనకి ప్రపంచంలో మనుషులు కనబడతారు, వాళ్ళ తేజస్సు, వాళ్ళ ముఖ వర్చస్సు చూస్తే చేయైతే మొక్కాలనిపిస్తుంది. చూడటానికి మనిషిలా ఉన్నాడు కానీ ఇంట్లో చాలా తేజస్సు ఉందిరా అని కొందరు చూస్తే అనిపిస్తుంది. వాళ్ళ వాక్ చాతుర్యం, జ్ఞానం చూసినప్పుడు అనిపిస్తుంది వీరు సాధారణమైన మనిషి కాదు, ఇట్లాంటి వాక్ ఇతరులకు సాధ్యం కాదు అనిపిస్తుంది. వాళ్ళ ఆచరణ, వాళ్ళ అనుష్ఠానం చూసినప్పుడు అనిపిస్తుంది వీరు సామాన్యమైన మనిషి కాదు, ఇలా అందరూ చేయలేము అనిపిస్తుంది. అంటే ఒక సంకల్ప బలం. ఇప్పుడు ఒక వ్యక్తి సాధారణంగా ఒక ఇల్లు కట్టాలి తన జీవితంలో, అది వాడి జీవితాశయం కదా, అవునా? ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబీకుడికి తను ఒక ఇల్లు కట్టడము, ఇల్లు కొనుక్కోవటము జీవితాశయం. ఒక 2-3 ఉండే ఇల్లు కట్టడమే జీవితాశయం అయినప్పుడు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక మహానుభావుడు తన సంకల్ప బలంతో
వారిలో కలిగిన ఒక సంకల్పాన్ని ప్రపంచం ముందు పెట్టి ఒక 1000 కోట్ల ప్రాజెక్ట్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని వినుంటారు. అది నిర్మించాడు. అంటే ఆయన అనుకుంటే అది జరిగింది. వారి దగ్గర డబ్బులుండి చేయలా, వారికి సంకల్పం ఉంది. ఆ సంకల్పానికి స్పందించిన ప్రపంచంలో ఉండే ఎందరో ఆర్తి కలిగిన, జిజ్ఞాస కలిగిన, శ్రద్ధ కలిగిన వాళ్ళు ఆ డబ్బును సమకూర్చి ఆ ప్రాజెక్ట్ అక్కడ పూర్తయి. అంటే ఇలాంటివి చూసినప్పుడు ఇది మామూలు మానవుడికి ఈ శక్తి ఉండదు, అంటే ఏదో సంకల్ప బలం ఉంది ఈయనలో అనిపిస్తుంది. వారి వయసు 68 ఏళ్ళు. రోజు 40 రోజుల పాటు సుందరకాండ పారాయణ చేశారు. సంపూర్ణ సుందరకాండ అంటే సుమారు 8 గంటలు పడుతుంది. 3000 శ్లోకాల సుందరకాండని ఏక ఆసనంలో కూర్చున్న ఆసనంలోంచి లేవకుండా బాసిం పట్లు వేసుకొని నేల మీద కూర్చొని, కుర్చీల్లోనూ ఎక్కడో కంఫర్ట్గా కూర్చొని కాదు, 68 ఇయర్స్కి మనం ఎలా ఉంటాం ఊహించుకోవాలి. ఆయన 68 ఇయర్స్ ఏజ్లో 40 days ఎవ్రీడే 8 hours ఆ పారాయణని బాసిం పట్లు వేసుకొని కూర్చొని చదివారు. చూస్తే అరే ఇది మానవ సంబంధమైన శక్తి కాదు ఇది అనిపిస్తుంది. అంటే మనం ఇది ఎందుకు చెబుతున్నామంటే, ప్రపంచంలో ఎవరినైనా, మా ఆచార్యుల్ని మేము చూసాం కనుక చెబుతున్నాం, మీరు ఎక్కడైనా గమనించినప్పుడు ఎందరో మహానుభావులు కదా ప్రపంచంలో, ఎవరిని చూసినప్పుడు మనకి ఇలాంటి భావన వస్తుంది. ఏమని, అబ్బా ఈ శక్తి అందరికీ లేదు, ఈయన ఏదో చాలా ప్రత్యేకంగా ఉన్నారనిపిస్తుంది. వాళ్ళ పేరు వానరులు సంస్కృతంలో. అంటే గురువులు అన్నమాట. గురువులను చూస్తే చూడటానికి నరుడు ఆకారంలో ఉంటారు, కానీ ప్రభావం నరుడు ప్రభావం కాదు. ఎన్నో ధారణ చేస్తారు వాళ్ళు, ఎన్నో జ్ఞాపకం పెట్టుకుంటారు, తిరిగి మళ్ళీ అందిస్తారు. ఎప్పుడు చికాకు కలిగి ఉండరు, ఎంతో శక్తి కలిగి ఉంటారు, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు. వాళ్ళు నిరంతరం మనసు భగవంతుడి ఎందే పెట్టుకొని ఉంటారు, నలుగురికి మేలు చేయటం మీదే ఆలోచిస్తూ ఉంటారు. ఈ గురువు లక్షణాలు కదా ఇవన్నీ. ఇట్లాంటి లక్షణాలు కలిగిన మహానుభావులను చూస్తే వాళ్ళంతా వానరులు. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉంటే వాళ్ళకి అధీసుడు, ది బెస్ట్ వాళ్ళలో హనుమంతుడు. వానరానామధీశం రఘుపతి ప్రియభక్తం అంటాం అన్నమాట. ఏమిటి హనుమంతుడు చేసింది? సీతారాములని కలిపాడు. సీతమ్మ జీవాత్మ, రాముడు పరమాత్మ. జీవాత్మని పరమాత్మని కలిపేవాడే గురువు. గురువు యొక్క ప్రధానమైన పని అది. ఇందాక ఇన్ని చెప్పాం కదా, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఏం చెబుతున్నాయంటే ఒక 5 విషయాలు మనకు నేర్పుతాయి. అర్ధపంచక జ్ఞానం అంటారు, నేర్పి ఈ రెండింటిని కలుపుతాయి. సో మన లక్ష్యం ఏంటో, మనం జీవాత్మలం కదా అందరం కూడా. సెల్ఫ్ రియలైజేషన్ అంటుంటారు మోడర్న్గా చెప్పేవాళ్ళు, ఆత్మజ్ఞానం అంటారు కొందరు, ఏదో ఎన్లైటన్మెంట్ అంటారు కొందరు. ఎలా ఏ పేరుతో పిలిచినా మనం ఏంటో మనకి తెలియాలి, మనం ఏం చెయ్యాలో మనకి తెలియాలి, రెండు తెలియాలి. స్వస్వరూప జ్ఞానం అంటాం అనమాట. అసలు మనం ఎవరమో తెలియాలి, మన ఎయిమ్ ఏంటో తెలియాలి. చెప్పేవాడు గురువు కనుక అట్లా చెప్పి చేరుస్తాడు కనుక హనుమంతుడి యొక్క ఒక అద్భుతమైన ఒక శ్లోకం అంటే గురువు అనుగ్రహాన్ని మనకు కలిగిస్తుంది. దానికి సుందరకాండ పారాయణ గురువు అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అందుకే హనుమంతుడి వైభవాన్ని చెప్పే సుందరకాండని పారాయణ చేయటం కూడా గురు కటాక్షాన్ని కలిగిస్తుంది అనమాట. అందులో త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షేకరో భవ అని ఒక శ్లోకం. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవ త్వత్సమారంభాత్ మయి యత్నపరో భవేత్. నీ అనుగ్రహం వల్ల రాముడు నా పట్ల అనుకూలించాలని సీతమ్మ చెప్పింది. ఈ 2 శ్లోకాలు సీతమ్మ హనుమంతుడికి చెప్పింది. తకారంతో ప్రారంభమవుతాయి. తకారో విఘ్ననాశక అంటారు. తకారంతో ఉండే ఏ స్తోత్రాన్ని మనం చదివినా విఘ్నములు పోతాయి జీవితంలో. మన విఘ్నాలు పోతేనే కదా మనం ముందుకి అడుగు వేయగలం, విజయం వైపు పయనించగలం. అట్లా విఘ్నములను పోగొట్టి విజయం వైపు పయనింపజేసేటువంటి హనుమంతుడు గురుస్వరూపం కనుక ఆయనని ప్రార్థన చేస్తూ ఆయనని సీతమ్మ అడిగినటువంటి ఈ 2 శ్లోకాలను రేపు ఒక 108 సార్లు జపం చేయడం ద్వారా త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవ త్వత్సమారంభాత్ మయి యత్నపరో భవేత్. ఈ 2 శ్లోకాలు సుందరకాండలో వాల్మీకి భగవానుడు అనుగ్రహించాడు, సీతమ్మ స్వయంగా హనుమంతుడు చెప్పింది. వీటిని రేపు మనం 108 మార్లు జపించడం ద్వారా హనుమత్ స్వరూపంలో ఉండేటువంటి ఆ ఆచార్యుడి యొక్క అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా కలుగుతుంది. చాలా సంతోషం గురుగారు. సుమన్ టీవీ ప్రేక్షకులు ఈరోజు ఎంతో అదృష్టం చేసుకుని ఉంటారు. అంటే వ్యాస పూర్ణిమ గురించి ఇప్పుడు దాకా మేము విన్నది వేరు, ఇప్పుడు మీ ద్వారా తెలుసుకుంది వేరు. ధన్యవాదాలు. ఓం అస్మద్గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.